నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దేశ ప్రధానమంత్రి అంటే భారతదేశంలోనే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివంతా కూడా ఫ్లో చూస్తూ ఉండాలి. భారతదేశంలో పరిస్థితులు, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు, ప్రతిపక్షాల విమర్శలు ఇవన్నీ తట్టుకుంటూనే ప్రపంచంలో కూడా భారతదేశం పేరును తీసుకెళ్ళాలి. భారతదేశం ఎందుకు అంత ఇంపార్టెంటు, భారతదేశంలో జరుగుతున్న డెవలప్మెంటు, భారతదేశం ఏం చేస్తోంది అక్కడ ప్రజలకి, ఇవన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్తూ ఉండాలి. అప్పుడే భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. ఎంతసేపటికి దేశంలో ఉన్న అంతర్గత విషయాలు లేకపోతే రాజకీయాలు మాట్లాడుకుంటూ ప్రపంచ దృష్టిలో చులకన చేయటం కొంతమంది ప్రతిపక్ష నాయకులకి అలవాటు అయిపోయి ఇప్పటిదాకా అలవాటు అవుతూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది కూడా. ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడు విదేశీ గడ్డకెళ్ళి మన భారతదేశం పరువు తీసేట్టుగా మాట్లాడడము, ఎలక్షన్ కమిషన్ దాని ప్రాసెస్ నుంచి ఏ విషయం తీసుకున్నా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడల్లా అదాని అంటాం, లేకపోతే టెక్నాలజీకి సంబంధించి వచ్చినప్పుడు చైనా గురించి మాట్లాడడం, ఇట్లా ఎప్పటికప్పుడు దేశాన్ని కొద్దిగా వెనక్కి నెట్టే ప్రయత్నమే చేస్తూ వస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో చేసింది. కానీ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఏంటి, దేశం గురించి ఎట్లా చెప్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కూడా. ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అంతా కూడా ఆయన ఒకటే చెప్తారు. 2500 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి భారతదేశంలో, అయినా కూడా భారతదేశం మొత్తం ఒక్కటే, కలిసే ఉంటాము, ఇదంతా కూడా చెప్తూ ఘనా పార్లమెంట్లో ఆయన మాట్లాడే ముందు మొట్టమొదటిగా ఇండియాను వర్ణిస్తూ కూడా మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పారు. సో ఇలాంటి పాయింట్సే మన భారతదేశంకు వాల్యూస్ పెంచుతూ ఉంటాయి. మా దగ్గర 22 లాంగ్వేజెస్ ఉన్నాయి, అట్లాగే ఎంతమంది ఉన్నా కూడా ఇండియా సెలబ్రేట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ లైక్ నో అదర్ నేషన్ చెప్పడం మన దేశం యొక్క కల్చర్ కానీ ట్రెడిషన్ని కానీ వీటన్నిటిని ప్రపంచ దేశాలు గుర్తిస్తూ ఉంటాయి. ఈ మధ్య వరల్డ్ బ్యాంకు జినీ ఇండెక్స్ కూడా ఏం చెప్పిందంటే ఇండియా ఇప్పుడు ఆల్మోస్ట్ G7లో ఉన్న ప్రతి మెంబర్ సమానం లేదా ఎక్కువే, అట్లాగే వైడర్ G20 కన్నా కూడా ఎక్కువే అని చెప్పింది. ఎందుకు చెప్పింది జినీ ఇండెక్స్ ఈ వరల్డ్ బ్యాంక్కి సంబంధించి అంటే ఇండియా ఇప్పటికే 15 పాయింట్స్ చైనా కన్నా ఎక్కువ ఉంది, 15 పాయింట్స్ అమెరికా కన్నా ఎక్కువ ఉంది. ఈ ఈక్వల్ సొసైటీ అంట, వరల్డ్స్ 4th ఈక్వల్ సొసైటీ, దానిలో కూడా భారతదేశం చేరింది. పేదరిక అట్లాగే ధనికులకి మధ్య వ్యత్యాసం భారతదేశంలో బాగా తగ్గుతుంది, అందరూ ఈక్వల్ సొసైటీలోకి వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలో 4వ స్థానంలో భారతదేశం చేరుకుంది, పావర్టీ అంతా కూడా తగ్గుతుంది అని చెప్పి ఆ వరల్డ్ బ్యాంక్ జినీ ఇండెక్స్ కోట్ చేసింది ఈ మధ్యకాలంలోనే. ఇలాంటివి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా భారతదేశం సాధిస్తున్న పురోగతి ప్రగతి కూడా మాట్లాడాలి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోనే. ఈ మధ్యకాలంలో మార్గన్ స్టాన్లీ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. భారతదేశం మార్గన్ స్టాన్లీ సర్వే దాని ప్రకారం 2023లో మనం 3.5 ట్రిలియన్లో ఉంటే 2026కి 4.7 ట్రిలియన్కి చేరుకుంటామని, 2028కి 5.7 ట్రిలియన్కి ఎకానమీ చేరుకుంటుందని, దీనికి అంతటికీ కారణం కూడా మోడీ పాలసీసు ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్లోకి తీర్చిదిద్దుతున్నారంటూ కూడా మార్గన్ స్టాన్లీ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటము, ఇదంతా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మోడీ మాట్లాడినప్పుడు ఫారిన్ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ట్యూన్ ఇన్ అవుతున్నారంటే ఇండియా వైపు చూస్తున్నారు, మోడీ వైపు చూస్తున్నారు, మోడీ కన్సిస్టెన్సీ చూస్తున్నారు, భారతదేశంలో స్టేబుల్ గవర్నమెంట్ని చూస్తున్నారు. ఒక గత 10 సంవత్సరాలుగా మనం చూసుకుంటే కనుక మోడీ భారతదేశంలో మన లోక్సభలో మాట్లాడటం కాకుండా ప్రపంచ దేశాలు దాదాపు 15 దేశాల్లో ఆయన పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడారు. మనం 2014 నుంచి తీసుకుంటే కనుక 2014 ఫిజీ పార్లమెంట్తో మొదలుపెట్టిన ఆయన స్పీచు 24 గంటల కిందట ఘనా దాకా కూడా నడుస్తూనే ఉంది. అందుకే 24 గ్లోబల్ హానర్స్ ఏ ప్రధానమంత్రికి ఇప్పటివరకు భారతదేశం చెందిన ప్రధానమంత్రికి లేదా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి కూడా 24 గ్లోబల్ హానర్స్ ఎవరికి దక్కలేదు, ఒక్క నరేంద్ర మోడీకి అని చెప్పచ్చు.
అది మొన్న ఘన ఆఫీస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అని కూడా ఒక ప్రత్యేకమైన ప్రెస్టీజియస్ అవార్డుతో హానర్ చేసింది నరేంద్ర మోడీని. ఎందుకు ఎంతమంది ఇన్ని దేశాలు మోడీని ఇట్లా హానర్ చేస్తున్నాయంటే అది మన భారతదేశ గొప్పతనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలు ఏమైనా పాయింట్ విమర్శించేటప్పుడు కూడా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది కూడా. అందుకే మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సర్వే, అది కూడా మన భారతదేశానికి చెందింది కాదు. ఒకవేళ భారతదేశానికి చెందిందంటే ప్రతిపక్షాలు ఈవీఎం హ్యాకింగు మ్యానిపులేట్లు లాగే దీని మీద కూడా ఏమన్నా విమర్శ చేసేవాళ్ళేమో. అమెరికాకి చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే గత 10 సంవత్సరాలుగా ప్రపంచంలో పాపులర్ లీడర్ ఎవరు అంటూ ఒక సర్వే రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా జూన్లో సర్వే చేసి ఫలితాలు జూన్ నెలాఖరు రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ లీడర్స్లో నెంబర్ 1లో 78%తో నరేంద్ర మోడీయే ఉన్నారు. వీళ్ళందరూ ట్రంప్ 5వ స్థానం దాకా వెళ్ళిపోయారు. సో ఎంత మాట్లాడుతూ అమెరికాతో పోలుస్తారు, చైనాతో పోలుస్తారు, కానీ నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ లీడర్ 78% యాక్సెప్టెన్సీతో ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ 10 సంవత్సరాలు 2014 నుంచి 25 దాకా ఇండియా ఎట్లా ముందుకు వెళ్ళింది, మోడీ సారథ్యంలో ఉన్నది, ప్రపంచ దేశాలు ఎలా గుర్తిస్తున్నాయి మోడీ పనితనం కానీ, లేదా భారతదేశం ఒక గొప్పతనం కానీ, లేకపోతే భారతదేశం ప్రగతి కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఏమన్నా విమర్శ చేసే ముందు. థ్యాంక్ యూ.